UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Wanted everybody to attend. అఫ్ కోర్స్. సో ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆయన అయితే నాకు సమయం ఎవరు అనే ఒక భావనలోకి వెళ్ళిపోయారు. తప్పకుండా వచ్చి చూస్తే కదా సమయం ఇస్తారో లేదో తెలిసేది. ఖచ్చితంగా మా గౌరవ శాసన సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు ఆయన అప్పుడు చైర్లో నేనున్నా, తప్పకుండా ఆయనకి సమయం ఇస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన వస్తే రానప్పుడు సమయం ఇవ్వలేము. రానప్పుడు సమయంలో ఇస్తారు. ఆయన కోరుకుంటున్న సమయాన్ని ఆయన ఇంట్లోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసుకుంటున్నారు. అంతెందుకు ఓపెన్గా సభకు రమ్మని ప్రజల కోరిక, అందరి కోరిక. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది కూడా సింగిల్ అపోజిషన్ పార్టీ. So as a single opposition party also he will get sufficient time. Is due importance అన్నది ఉంటుంది. He will get sufficient time. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో 2 ప్రశ్నలు వైసీపీ వాళ్ళకి వెళ్తాయి, 2 ప్రశ్నలు. సో యూ కెన్ క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ అవర్. సో అంతకంటే అలాటెడ్ టైంలోనే మాట్లాడాలి కదా. అవును, అలాటెడ్ టైమే. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే అప్రాక్సిమేట్గా 10 నిమిషాల వరకు ఉంటుంది. 2 ప్రశ్నలు ఆయన మాట్లాడచ్చు. సో హీ విల్ గెట్ ఎనఫ్ టైమ్ ఇఫ్ హీఈస్ విల్లింగ్. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపగలం, నటించేవాడిని లేపలేం కదా. బట్ ఐ విష్ హీ వుడ్ అటెండ్ ఈ విషయం అట్లీస్ట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్కైనా. ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా నెక్స్ట్ మార్చిలో. సో అప్పుడైనా సరే ఆయన వస్తారని ఆశిస్తున్నారు. మీరు వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే బికాజ్ స్టేటస్ అన్నది వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వందే ఆయన రానన్నది ఆయన పత్రికా ముఖంగా కానీ లేకపోతే సన్నిహితులతో కానీ గట్టిగా చెప్తున్న మాటే. అందరికీ కూడా వేశారు. బట్ చూద్దాం, టు మై నాలెడ్జ్. అంటే కోర్టు ప్రెసిడెంట్స్ ని దాటి జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందండి? డెఫినెట్ గా లేదు. అది స్పీకర్ పరిధిలోని అంశం. దట్ ఈస్ ఆనరబుల్ స్పీకర్ హాస్ గాట్ ద డిస్క్రిషన్ టు decide, but honorable speaker also would adhere to the previous president customs. So there is no incident, unfortunately. ఇండియాలోనే లేదు. పెర్హాప్స్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు లాస్ట్ టైం పీజేఆర్ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు వచ్చినాయండి. అప్పుడు 296 ఉన్నప్పుడు. అవును, ఎన్టీ రామారావు స్వీప్ చేశారు కదా. అప్పుడు రాలా, స్టేటస్ రాలా. ఈయనకి 26 వచ్చినాయి, 29 ఉండాలి. అప్పుడు 29 30 ఉండాలి. సో రాలేదు. బట్ హీ సింగిల్ హ్యాండెడ్లీ హ్యాండిల్డ్ ఇట్. హీ వాస్ దేర్ ఇన్ ది అసెంబ్లీ ఎవ్రీ డే అండ్ యూస్ టు గెట్ టైం. సో ఇటువంటి డిసిడెంట్స్ తీసుకుని ఉండాల్సింది. బట్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో మనం ఎవరేం చేయలేం. అంటే అసలు నార్మల్ గానే ఇంట్రెస్ట్ లేని ఒక సిచ్యువేషన్ లో మీరు వచ్చి తీరా డిప్యూటీ స్పీకర్ గా అక్కడ కూర్చోవడం అన్నది ఆయనకి అంత పెద్ద రుచించలేదేమోనని ఒక టాక్. ఏమో మరి, నేను నా అంతటి నేనే స్వయంగా ఆయనతో మాట్లాడా. దెబ్బతిన్నప్పటికీ కూడా ఆయనతో స్వయంగా మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ స్థానంలో, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేలు అందరినీ కూడా గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగతం నా కేసులు అవి ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. బట్ ఒక శాసనసభ్యుడిగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వటం జరుగుతుంది తప్ప ఆయన్ని వేరే కించపరిచే విధానమే ఉండదు. మా స్పీకర్ గారైనా నేనైనా ఆయనకి ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్టీకి నాయకుడిగా డెఫినెట్గా హీ విల్ గెట్ హిస్ డ్యూ, నో డౌట్. కాకపోతే ఇప్పుడు మీ కేసు ఒకటి రన్ అవుతుంది కదా, అది అసలు ఎంతవరకు వచ్చినట్టు, ఎక్కడ ఆగినట్టు, అసలు ఎక్కడ ఆద్యంతాలు దీని మీద నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని దీని గురించి అయితే ఇబ్బంది లేదు. నేను ఆ కేసు విషయం అయితే వచ్చింది. ఈరోజు పేపర్లో చూసిన దాని ప్రకారం ఇప్పటికీ 4 కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్లో వాంగ్మూలాలు 164 స్టేట్మెంట్స్ తీసుకున్నారట. ఇంకా స్లోగా ఇట్ విల్, ఐ థింక్ ఇట్ అపియర్స్ దే ఆర్ వెరీ సీరియస్, నో డౌట్.
తర్వాత విజయపాల్ గారు బెయిల్ అడిగాడు. అది రేపు ఐటమ్ నెంబర్ 6 ఇన్ సుప్రీం కోర్ట్. తనైతే ఏం గుర్తులేమని చెప్తున్నారట. గుర్తు లేకపోవడం ఏంటండి, అంత సీరియస్ ప్రొసీడింగ్స్. మరి ఫన్నీ పార్ట్ కదా అది. సడన్ మెమరీ లాస్. సడన్ మెమరీ లాస్. పవిత్ర బంధం సినిమాలో నాగేశ్వరరావుకి అలా కొన్ని సినిమాల్లో చూస్తాం కదా. అవును, గతం మర్చిపోయారండి. మర్చిపోయారు. అది ఈజ్ ఇట్ మెడికల్లీ అలౌడ్ అండి? లేదు, హీ హాస్ టు కోఆపరేట్. అంటే ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్ కాన్స్టిట్యూషనల్ గా? ఏమని నాకు ఐఎమ్ నాట్ Aware of థరో. Hmm. బట్ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఇఫ్ సమ్మన్ హ్యాస్ బికమ్ ఇన్సేన్ ఆర్ లాస్ట్ హిస్ మెమరీ, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ దట్ పోస్ట్. బట్ ఇతను ఒక రిటైర్డ్ పర్సన్ కదా, రీసెంట్ గా రిటైర్ అయ్యాడు. అవునండి. బట్ ఇట్స్ ఎ స్మార్ట్ గై. సో చాలా విచిత్రం రెండు కూడా. ఆయనేమో అన్ని చాలా అంటే వాట్ యూ కాల్ వెరీ స్ట్రేంజ్ గా ఉన్నాయి కొన్ని ప్రొసీడింగ్స్. అయితే ఆయనేమో గుర్తులేదని చెప్పడం, ఈయనేమో స్టాటస్ తగ్గ సంఖ్య లేకపోయినప్పటికీ స్టాటస్ అడగడం, ఏదో సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అండ్ వియర్డ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. వియర్డ్. అయితే ఇప్పుడు మీరు బేసిక్గా మీరు అంటే జస్ట్ ఐఎమ్ టచింగ్ యువర్ పర్సనల్ ఫ్రెండ్ సార్. ఇప్పుడు నార్మల్గా మీరు యథేచ్ఛగా విశృంఖలంగా మాట్లాడే వ్యక్తి, ఏ విషయం మీదైనా ఎలాగైనా. అలాగని యూ హ్యావ్ నెవర్ హర్ట్ ఎనీబడి. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అనేది మీకు అలవాటు. బట్ ఇప్పుడు మీరు మొన్న అసెంబ్లీలో కూడా దాని మీద చిన్న ఆహ్లాదకరమైన సంభాషణ జరిగింది. మీరు మాటలకు కట్టుబడుతున్నారని, మాటలకు నేను ఇంకా కట్టుబడతానని మీరు చెప్పడం, ఇదంతా కూడా ఒక బాన్హమీ సిచ్యుయేషన్ అక్కడ అసెంబ్లీలో క్రియేట్ అయింది. మీరు నిజంగానే అలాగ మాటలు కంట్రోల్ చేసుకుని అలా ఉండగలరా సార్ నిజంగా మీరు? తప్పకుండా ఉండగలను. నేను ఇంతకుముందు కూడా కంట్రోల్ తప్పి ఎప్పుడు మాట్లాడను. నో కంట్రోల్ తప్పి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. ఎప్పుడు యూ హ్యావ్ బీన్ విత్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ పర్మిసిబిలిటీ. భాష విషయంలో కూడా ఎప్పుడు కంట్రోల్లోనే ఉన్నాను. ఇప్పుడు మీరేంటి తాజాగా తీసుకుంటున్న జాగ్రత్తలు, బీయింగ్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్? ఇంకొంచెం ఇదివరకే ఎప్పుడు భాష విషయంలో కానీ ఎక్కడ మీరు పుల్లు పోలేదు. బట్ ఇప్పుడు ఇంకొంచెం అంటే అసెంబ్లీలో చైర్లో ఉన్నప్పుడు ఇంకాస్త అంటే మరి వాడుక భాష, పూర్తి వాడుక భాష కాకుండా వాడుక భాషలో కొన్ని పదాలు కొలిక్వల్ టర్మ్స్ వచ్చేస్తాయి, కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. సో అక్కడ ఆ సభా గౌరవాన్ని కాపాడాలి. ఎవరైనా అలాంటి పదాలు మాట్లాడినప్పుడు కూడా ఆ పదాలని తొలగించవలసి రావచ్చు రికార్డ్స్ నుంచి. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉన్నాను కాబట్టి ఒక 5 సంవత్సరాలు ఒక్కరోజు తప్పితే నేను పార్లమెంట్ ఏ రోజు మానలా. ఎవ్రీడే ఐ యూస్ టు బి దేర్ ఆల్మోస్ట్. ఏదన్నా లంచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవడం తప్ప అసలు నేను మార్నింగ్ టిల్ క్లోజర్ ఎప్పుడు కూడా అత్యధిక సమయం పార్లమెంట్లో ఉన్నది బహుశా నేనే అయి ఉంటుందేమో. అది ఎవడో మెజర్ చేయలేదనుకోండి. అవును. సో అలాగా ఆ రూల్స్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాను నేను పార్లమెంట్లో. స్పీకర్ గారి చైర్మన్, నేను సభ్యుడిగా కూడా ఉన్నా. సో అంచేత కొంచెం కొద్దిమందికి మొదటి సెషన్లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయానికి 0 అవర్కి పెద్దగా డిఫరెన్స్ లేకపోవటం, ఎవరికి వాళ్ళు తోచిందంతా చెప్పేయటం, 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు ఒకే ప్రశ్నకి సమయం తీసుకోవటం. అంటే ప్రశ్నగా కాకుండా ఒక ఉపన్యాస ధోరణిలో వద్దు, సూటిగా ఉండాలి. సూటిగా ఆ ప్రశ్న ఉండాలి. మంత్రి గారి సమాధానం కూడా సూటిగా ఉండాలి. ఆ గంటకి క్వశ్చన్ అవర్ అంటే 1 గంటే.
గంటే. భారతదేశంలో ఎక్కడైనా క్వశ్చన్ అవర్, పార్లమెంట్లో అయినా ఏ అసెంబ్లీలో అయినా గంటే ఉంటుంది. ఏ స్టేట్ అసెంబ్లీలు ఉన్నాయి గంటే క్వశ్చన్ అవర్ అని ఎందుకు అంటున్నారు, క్వశ్చన్ అవర్స్ అని ఎందుకు అంటలా? సో క్వశ్చన్ అవర్లా ఉండాలి, ఇట్ షుడ్ నాట్ బికమ్ క్వశ్చన్ అవర్స్ అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ డిఫికల్ట్. సో గ్రాడ్యువల్లీ డెఫినెట్గా ఇప్పుడు 0 అవర్లో కూడా డెఫినెట్గా సభ్యులు 2 నిమిషాల్లోనే క్లుప్తంగా బట్ సంక్షిప్తంగా కూడా చెప్తున్నారు. అవునండి. అసలు మామూలుగా పాయింట్ ఈస్ రీచింగ్ వేర్ ఇట్ షుడ్ రీచ్. సో వాళ్ళ సమస్య 0 అవర్ అంటే ఓకే, మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో ఆ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి వారి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఇది జరుగుతుంది. సో ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్ మినిస్టర్ త్రూ ద స్పీకర్. సో ప్రిసైస్లీ దట్ ఈస్ వాట్ మెంట్. ఇట్స్ దట్ ఆర్ ఈస్ మెంట్ ఫర్ దట్. సో దానికి అది కాకుండా ఇంకేదో డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ పాయింట్కి వస్తే బాగుంటుంది. ఈ 0 అవర్ ఉద్దేశం అది అని చెప్పి చెప్తున్నా 1-2 సార్లు. బట్ ఇమీడియట్గా 8 రోజుల్లో నేను సభా నిర్వహణలో ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఉన్నా. అవును. సో ఉన్నప్పుడు ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కన్విన్స్. సో ఉద్దేశం ఇది, చట్టం అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో రూల్స్లో ఉద్దేశం ఇది, ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఉందామని చెప్పి నేను అదే మీరు రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రెగ్యులేట్ కాదు, టు కమ్యూనికేట్. ఐఎమ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ ద ఇంటెంట్ ఆఫ్ ద, అదే కంటెంట్ ఇంటెంట్ ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును, చాలా వరకు సఫలీకృతులు అయ్యాం. సఫలీకృతులు అయ్యారని చెప్ప ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక 3 days బ్యాక్ 50 నిమిషాల సమయంలో ఆల్మోస్ట్ 26 పీపుల్కి ఐ కుడ్ గివ్ ఛాన్స్ ఇన్ 0 hour, which has never happened. Exactly. So మీతోనే ప్రారంభం. people are very happy because they were able to exactly pinpoint their constituency problem. That is what it is meant. That hour is meant for that. సో ఏమవుతుందంటే 2.5 hours క్వశ్చన్ అవర్కి వెళ్ళేటప్పటికి 0 hourని తీసేవాల్సి వస్తుంది. అదర్ బిజినెస్, ఇంపార్టెంట్ బిజినెస్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా 0 hour ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవునండి. సో దానికి సమయం, ప్రశ్నోత్తరాల సమయం దీన్ని మింగేస్తుంది. సో అంచేత ప్రశ్నోత్తరాల సమయం ప్రశ్నలుగా వాడుకుంటూ 0 అవర్గా వాడాలనే ఉద్దేశంని మా శాసనసభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పీపుల్ ఆర్, మా సభ్యులందరూ కొంతమంది చాలా అసౌకర్యాన్ని మనం చూసే, అంటే అసౌకర్యం కొంచెం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేసేస్తారు. ఇప్పుడు నేను మృదువుగా చెప్పిన ఎమ్మెల్యేలపై కోప్పడ్డ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. అవతల వాళ్ళు కొంచెం అసౌకర్యం ఫీల్ అయితే డిప్యూటీ స్పీకర్పై అసహనం ప్రదర్శించిన ఎమ్మెల్యేలని సాక్షిలో వస్తుంది. సో అలా తప్పదు. ఎందుకంటే స్పీకర్ గారి ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా ఇట్స్ వెరీ క్లియర్. ప్రతి వారికి అవకాశం రావాలి. ఎప్పుడు మాట్లాడేవాళ్ళే కాదు, ప్రతి శాసనసభ్యుడికి అవకాశం ఇవ్వాలి, మ్యాక్సిమం పీపుల్కి అవకాశం రావాలి అనేదే మా బెస్ట్ ఇంటెన్షన్. గౌరవనీయులైన సభాపతి గారి ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా. అంటే యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద హోల్ హౌస్ కదా. హోల్ హౌస్, yes. I wanted, నాట్ అబౌట్ ఏ సింగిల్ I పార్టీ. wanted the opportunity to be given to each and every. సో ఆల్మోస్ట్ 11 మంది రాలేదు, మిగిలిన 164లో we could cover those limited number of days. Around 134 people have got chance to speak. వెరీ బిగ్ టాల్ అండి, వెరీ బిగ్ టాల్. ఎందుకంటే బికాస్ అందరి చేత
అదే స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మాట్లాడించడం అన్నది వాళ్ళు ఎంతో కొంత కంట్రోల్ అయితే తప్పితే అది జరిగే పని కాదు. అండ్ టు దట్ ఎక్స్టెంట్ యూ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ దాట్. వీఆర్ హ్యాపీ అండ్ ఐ కెన్ సే 95+% ఎమ్మెల్యేస్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అనేక రకాలైన కీలక పదవుల్లో మీ అభిమానులనండి, లేకపోతే జనరల్ మీడియానండి, ఈ రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా అనుకున్నారు చాలా. ఇప్పుడు ఇన్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ యూ ల్యాండెడ్ అప్ బీయింగ్ ఎ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్. మీరు ఆర్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ అండి? డెఫినెట్గా ఓకే, సర్టన్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీకు ఢిల్లీకి ఇక్కడ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్గా ఢిల్లీ అని అనుకున్నారు. అది ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం, అందులో డౌట్ ఏమీ లేదు. బట్ ఎందుకంటే నేను అది నాకు ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు అంటే 5 సంవత్సరాలు నేను ఎంపీగా ఉండడం, అంటే ఎంపీగా అక్కడ బంధించబడ్డాను నేను. సో మెయిన్ కోర్స్ అక్కడ ఉంది. సో ఎంపీగా అక్కడ నేను బహిరంగ కారాగార వాసంలాగా అయింది. ఆల్మోస్ట్ ఆంధ్రాకి రాకుండా అయిపోయింది కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి. సో అక్కడ నేను చాలామంది మంత్రులు ఎంపీలతో వాళ్ళతో షెట్లు ఆడుకుంటాం. సో అక్కడ పరిచయాలు బాగున్నాయి. సో రాష్ట్రానికి నాకు ఎంతోమంది మంత్రులు నాకు వ్యక్తిగతంగా పేరుతో పిలుచుకునే పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయాలు రాష్ట్రానికి కూడా ఉపయోగపడతాయి, నాకు కూడా కంఫర్ట్ ఉంటుంది అక్కడ అనే ఉద్దేశంలో నేను ఆశించిన మాట నిజం. కాకపోతే వై డిడ్ ఇట్ నాట్ హ్యాపెన్ అండి? అంటే లేదు, అంటే అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు నేను సంతోషించాలి కదా. ఓకే, ఇక్కడ రాదు అనుకున్నప్పుడు ఐ థాట్ దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. బట్ ఇక్కడ అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు ఇది ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇది. అవును. సో అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు, అదే రిప్రజెంటేటివ్ అనేది ఓకే క్యాబినెట్ ర్యాంక్ ఈ మధ్యన ఇచ్చారు కాబట్టి ఏదో అడాక్ కైండ్, అది అడాక్ కైండ్. సో ఇటువంటివి ఏమీ నాకు రావు అనుకున్నప్పుడు నేను ఆశించింది అది. సో దానికంటే మంచిది నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ. సో అంచేత ఇక్కడ నాకు ఏది రాదు అనుకున్నప్పుడు అదైనా నాకు హ్యాపీగా ఉంటుంది. ఆ పదవి పరిధి చిన్నదైనా కూడా ఐ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ లిమిటెడ్ ఏరియా అనే ఉద్దేశంలో ఏదో అర్ధరాజ్యం కాకపోతే 5 ఊర్లు అన్నట్టు అది కోరుకున్నాం. సో ఇక్కడ ఇది మీరు కోరుకున్నది కాదుగా, ఆయన అంతటా ఆయన మీకు ప్రదానం చేసింది అంతేగా. అసలు ఎప్పుడు అసలు డిస్కషన్ కూడా లేదు. ఆయన సీఎం గారు నిన్న ఈ పదవికి ఎంపిక చేసామంటే ధన్యవాదాలు సార్ అని చెప్పి నేను నమస్కారం పెట్టాను. అదే మిమ్మల్ని ప్రత్యేకంగానే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించారన్నది మాత్రం వాస్తవం. అంటే ఈ డెవలప్మెంట్ ద్వారా డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఆయన అంటే చాలా గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి నేనంటే చాలా ఇష్టం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో పైగా మీరు క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆయనే కదా ఫోన్ చేసి కూడా రెగ్యులర్గా చాలా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళం. నేను ఇప్పుడు ఏదో సినిమా ఈవి సత్యనారాయణ సినిమా, అది ఒక కామెడియన్ను ఏదో 1000 రూపాయలు ఇస్తే నాకు 500 కావాలంటాడు. సో నేను అలాంటి వాడిని కాదు కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ తెచ్చినప్పుడు నాకు 500 కావాలని అడగకుండా నేను 1000 రూపాయలు ఇచ్చిన 1000 తీసుకున్నా సంతోషంగా. బాగా చెప్పారు. అంటే మాస్ జనాలకు కూడా బాగా అర్థమయ్యే రేంజ్ లో చెప్పారు మీరు దాన్ని. అంటే ఆయన ది వే హీ స్పోక్ టు యూ, మీరు అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు
మిమ్మల్ని చూసి మీరు ఫేస్ చేసిన టర్బులెన్స్ అండ్ టర్మాయిల్ వాటన్నిటినీ కూడా మళ్ళీ రిఫర్ చేసి ఆయన ఆ టైంలో ఆయన అని మిమ్మల్ని చాలా ఈ ఎక్స్టోల్డ్ యూ సో మచ్ రియల్లీ బీయింగ్ సచ్ ఎ వెటరన్ పాలిటీషియన్ అండ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ లోకేష్ గారు, విష్ణు కుమార్ రాజు గారు అందరూ కూడా హూవర్ స్పోక్. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రిఫర్ చేశానంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి ఇక్కడ గెలిచి చేసినందుకు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి బాగా మిమ్మల్ని డ్యూ ఇంపార్టెన్స్ మీకు ఇచ్చినట్టు ఫీల్ అయ్యారా మీరు? డెఫినెట్గా. అయినప్పుడు ఆయన అన్న మాటలు ఎంత గొప్ప మాటలు అన్నది పీపుల్ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఏ వైడర్ డిస్కషన్. ఎలాగంటే మీ గురించి చెప్పి మీరు ఫేస్ చేసిన టర్మాయిల్ గురించి చెప్పి అండ్ ఆ సీట్లో అది దానికి తోడు మా స్పీకర్ గారు నాకు సన్నిహితుడు అవడం ఎప్పటి నుంచో మాకు స్నేహం ఉంది. నాకు ఎక్కువ అవకాశం కూడా ప్రతిరోజు 2-3 hours నాకు హౌస్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ డే హీ హాస్ గివెన్ మీ ఛాన్స్. లిటరల్గా 8 రోజులు నాకు పదవి ఇచ్చిన తర్వాత అదే యూ హ్యావ్ కంటిన్యూస్లీ అటెండెడ్ అండి ఎవ్రీ డే హీ గివ్ మీ ది ఛాన్స్ టు. 2 రోజులు క్వశ్చన్ అవర్ 0 hour కూడా నేనే హ్యాండిల్ చేశాను. సో హీ హాస్ గివెన్ మీ గ్రేట్ ఛాన్స్ టు కండక్ట్ ద హౌస్. సో దట్ వే ఇచ్చిన పదవి మంచిదైనా దానికి మించి కూడా మా స్పీకర్ గారు నాకు ఫెసిలిటేట్ చేశారు కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సౌకర్యం కల్పించారు. అంటే మెంటల్గా యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లేస్ రోల్ టు ప్లే. అలా ఊరికి ఏదో డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో బొమ్మలాగా కాకుండా దే మేడ్ యూ రియల్ వన్ కూర్చోబెట్టి చేశారు. అండ్ ఆయన కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. ఆయనకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, రచ్చబండ ద్వారా మొత్తం ప్రజానీక అందరికీ ఆయన పరిచయం అయిన మనిషి అని. అంటే నోబడీ హ్యాస్ మిన్స్డ్ వర్డ్స్ అబౌట్ యూ. ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా అభినందనల రూపంలో అందరూ బయట పెట్టేశారండి. ఎక్కడ నోబడీ హ్యాస్ రియల్లీ కన్సీల్డ్ ఎనీథింగ్. దాంట్లో దట్ వాజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఏ డిప్యూటీ స్పీకర్కైనా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అందరూ అది ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా రేపటి నుంచి నా కష్టాలను గుర్తించి ఇవాళే నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నేను నా ధన్యవాదాలు అని చెప్పి మీరు ఉపన్యాసం ప్రారంభించడం. ఎవ్రీబడి హ్యాస్ ఎంజాయ్డ్ యువర్ ప్రెజెన్స్, యువర్ రోల్, యువర్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఇన్ అసెంబ్లీ. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ కాంట్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ హీ కెన్ స్పీక్. బట్ రెగ్యులర్గా మాట్లాడితే బాగోదు. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను చైర్ మీద లేకపోతే నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడవచ్చు. మాట్లాడకూడదని లేదు, కానీ నార్మల్గా మాట్లాడరు. రేర్ సర్కమ్స్టాన్సెస్లో అవసరమైనప్పుడు ఇట్స్ నాట్ డిజలౌడ్. బట్ స్పీకర్ కాన్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ క్యాన్ స్పీక్. ఈ మాట కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ డిజలౌడ్ అన్నారే, దట్స్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ టర్మ్. మంచి మాట అన్నారు. మీరు కూడా చాలా ఇమోషనల్ అయ్యారు రాజారు. డెఫినెట్గా. అంత ఇమోషనల్ గా మీరు అవడానికి అసలు వాట్ హ్యాస్ రియల్లీ ట్రిగ్గర్డ్ విత్ ఇన్ యూ అండి? అంటే అసలు ఒకటి అంతసేపు అందరూ వాళ్ళు మాట్లాడటం, అందులోనూ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏది ఈ డెవలప్మెంట్ అసలు అసెంబ్లీ స్టార్ట్ అయింది అంతా నార్మల్గానే ఉంది. అసలు నేను నాట్ ఈవెన్ 0.1% ఐడియా. నో హింట్, నథింగ్. సడన్గా సీఎం గారు పిలిచి సీఎం గారు రమ్మన్నారు. అయితే
ఎన్డీఏ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మీకు ఎక్కడ ఏమాత్రం ఉప్పు అందకుండానే ఇట్ ఇస్ Nothing. ఓన్లీ సడన్ Nothing. మూమెంట్. ఓకే. సో బట్ మీరు ఇమోషనల్ ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఉంటారు బీజేపీతో. ఆఫ్ కోర్స్. బట్ నాకు ఎన్డీఏ అభ్యర్థిగా రాజుగారు మిమ్మల్ని ఎంపిక చేశాం. బట్ ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట కూడా మీ ముందుకు తీసుకురావాలి. ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఇర్రిలివెంట్ కాదండి. మీ మొదటి నుంచి మిమ్మల్ని సరే మీరు ఢిల్లీ రిప్రజెంటేటివ్గా ఏదో మీరు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. బట్ మీరు అందరూ మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రోజున బిఆర్ నాయుడు గారు అయ్యారు. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మా బిఆర్ నాయుడు గారికి వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎంత డిజర్వ్ అని అనుకున్నాను, నాయుడు గారు కూడా అంతే డిజర్వ్డ్ ఫర్ ఎనీ గుడ్ పోస్ట్. నేను చెప్పేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినా నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని ఏ1గా నన్ను, ఏ2గా ఆయన్ని, ఏ3గా ఆంధ్రజ్యోతి పెట్టడం జరిగింది. సో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో నాకు యాంటీ తీసుకొచ్చి నా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు అని కేసు పెట్టింది నా మీద, నాయుడు గారి మీద, రాధాకృష్ణ గారి మీద. సో అంచేత ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి. సో ఆ కొండ కింద ఉన్న వ్యక్తిగా, మరి ఆ స్వామి భక్తుడిగా ఆయనకి వచ్చినందుకు ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు కాదు, నేను చాలామంది నేను అది ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటారు. నేను లాస్ట్ సెషన్ అప్పుడు, అంటే సంబేర్ ఇన్ జూలైలో అయింది కదా, లాస్ట్ సెషన్ అప్పుడే నేను ఆయనకి ఫోన్ చేసి, సార్ ఐ గాట్ రిలయబుల్ న్యూస్, యు ఆర్ గోయింగ్ టు బి ద చైర్మన్ అని చెప్పి అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్ చెప్పి కూడా 3 నెలలు అయింది. అబ్బా, చాలామంది నేను ఇంకా పోస్ట్ నాకు వస్తుందని అనుకుంటున్నానని చెప్పి, లేకపోతే నాకు వస్తుందని అనుకున్నప్పుడు, సో నాకు తెలుసు అది నాయుడు గారికి వస్తుందని. అనౌన్స్మెంట్ లేట్ అయినప్పటికీ కూడా నాయుడు గారి కోసం రిజర్వ్ చేయబడింది అన్న విషయం మీరు గ్రహించారు. అది నేను ఆయన్ని కంగ్రాచులేట్ కూడా చేశా. ఒకసారి నా భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఇలాగే మాట్లాడినప్పుడు, అది మా టీవీ5 నాయుడు గారికి అయ్యాను కూడా అనేసా. ఇప్పుడు 3 నెలల క్రితం. ఆయన షాక్ అవ్వలేదని నాయుడు గారు మీరు చెప్పగానే, ఎందుకంటే ఆయన చాలా కోరుకున్నది కదా, చంద్రబాబు నాయుడు గారిని అడిగానని ఆయనే చెప్తున్నారు. నిన్న ఆయనకి జరిగిన ఆయనలోనూ ఫస్ట్ 1 వీక్లోనే చాలా పెను మార్పులకి అక్కడ శ్రీకారం చుట్టారు. సో ఆయన పరిపాలనలో డెఫినెట్గా పాత వైభవం, ఆ తిరుమల కొండకి పాత వైభవం తప్పకుండా వస్తుంది. పునర్వైభవం మళ్ళీ ముందు అసలు అన్డౌటెడ్లీ పునర్వైభవం ముందు దేంతో మొదలైందంటే తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే గుమ్మలు ఆడిపోతున్నది నేతి వాసన ఫస్ట్. అది బ్రహ్మాండంగా జరిగింది. అండ్ ది అదర్ థింగ్స్ ఏదో అంటే నాన్ హిందూస్ ని అదర్ డిపార్ట్మెంట్స్ లో నాట్ సపోజ్ టు బి దేర్. బట్ ఎవరండి అసలు హూ అపాయింటెడ్ దెమ్ రియల్లీ? అపాయింట్ అయ్యాక యూ డోంట్ ఫైండ్ ఎ సింగిల్ హిందూ in any Muslim institution, completely religious I'm talking. I am not talking about a shop or a business. This is not a government job. That's what it is. So government job aithe okay, you have to accommodate all reservation. This is a Hindu charitable institution or Hindu temple. The name itself is Hindu. So you are not supposed to give any post to anyone. You should not. But government kuda paatha governmenట్లు even well before Jagannath Reddy, of course Jagannath Reddy garu vachin tarvata he has completely blasphemed the whole Tirumala and everything anukondi. It is fair enough to say that blasphemy ki odigattaru aina, and of course he paid for that in form of losing the power and all that. But even well before that,
వాళ్ళు అసలు వాళ్ళని అపాయింట్ చేయడమే కరెక్ట్ కాదు కదా. కాదు, ఎవడో కమ్ విత్ రాంగ్ సర్టిఫికెట్ చెప్పలేం. ఓ అలా జరగచ్చండి. ఓకే, డెఫినెట్గా. అండ్ నాయుడు గారు మాట్లాడుతున్న దానిలో నిన్న మొన్న నేను ఎక్కడో చూశానండి, ఈ వేద పాఠశాలల సముద్ధరణ పునరుద్ధరణకి అండ్ విస్తరణకి కూడా, వాటిని ఇంకా బాగు చేయడానికి, వాటికి ఇంకా ఏదో చేయడానికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విరాళాలు ఇవ్వడానికి వాటికి సిద్ధంగా ఉన్నారని మాట అన్నారు. రియల్లీ డస్ తిరుపతి నీడ్ అండి డొనేషన్స్ ఫ్రమ్ అదర్వైజ్ సచ్ ఎన్ ఎఫ్లూయెంట్ ప్లేస్ ఆఫ్ కరెక్ట్. బట్ డొనేషన్లు వచ్చినప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ దేవాలయాల కోసం, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల టెంపుల్స్ కూడా జీర్ణం అయిపోతూ ఉంటాయి. అగైన్ దే హ్యావ్ టు బి రీబిల్ట్. సో అన్నిటికీ కూడా డబ్బు అవసరం కాబట్టి ఒక భక్తిభావం ప్రజల్లో ఉండాలి అంటే మన శిథిలం అయిపోయిన దేవాలయాలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్ని చర్చిలు వస్తున్నాయి మీకు? అయ్యో, there is no village without 3-4 churches. అవును, ఇన్ఫాక్ట్ ఇన్ ద లాస్ట్ 5 years 1-2 గుళ్ళే ఉన్న ఊర్లు ఉన్నాయి, కానీ 5-6 చర్చిలు లేని ఊర్లు కనపడతల్లా. పర్టికులర్ గా దిస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ దాని మీద ఏదైనా